పోయింది, కంపెనీ పోయింది, బిజినెస్ పోయింది, పిల్లలు పోయినరు, చాలా కష్టపడుతున్నాడు. కొంచెం హెల్ప్ చేయమన్నాడు పోయి. అయితే కొంచెం హెల్ప్ చేయమన్నాడు. ఫేస్బుక్లో ఏం లేదు, అసలు పోస్ట్కి లైక్ కొట్టాను కూడా ఇవ్వడానికి అర్థం కావట్లేదు పోస్టులు పెడుతుంటే. అరే కాదు సిఎస్ రెడ్డి, అసలు ఎంత వరస్ట్ అంటే నేనేమనుకున్నాను, అది అన్ని ప్రూఫ్స్ ఉంటాయి కదా భయ్, వీళ్ళేం బిక్తారు అనుకున్నా. నీ అమ్మ ఎంత వరస్ట్ అయిపోయిందంటే, సరే ఇప్పుడు మళ్ళీ నేను ట్రై చేస్తాను. అయితే ఇప్పుడు లైక్ కొట్టకపోతే ఎవ్వరు చూడట్లేదు, ఆడికి అసలు వ్యూసే రావట్లేదు అని చెప్పి వీళ్ళు ఇంకా ఏంటంటే ఆడెప్పటికీ ఇక్కడికి రావద్దు అంటే నాకు అర్థమైంది, వీళ్ళు ఏదో గొడవ చేసి నన్ను ఇంకా ఇరికిస్తారు రబే అని. నేను అందుకే చందానగర్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాను, నెక్స్ట్ గచ్చిబౌలి పిఎస్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. అంటే నాకు ఇట్లా సేఫ్టీ లేదు వీళ్ళ దగ్గర నుంచి అని మొత్తం పేర్లన్నీ మెన్షన్ చేశాను. మా వైఫ్ పేరు కూడా పెట్టేవాయి, అంకన్న అనురాధ. అయితే క్లియర్గా నా స్టోరీలో ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి నా ఛానల్లో. నాకు అసలు బిజినెస్ చేయకుండా నన్ను ఇట్లా చేసి, అంటే నేను రాకూడదు, ఆడ బిజినెస్ చేసుకోవాలి, గుడ్ విల్ ఇస్తా అని చెప్పి అన్నీ, అంటే ఏంటంటే దారుణమైన మోసం అనమాట. ఇక మనం నమ్మేము, ఎత్తుకెళ్ళారు. సో ఆ స్టోరీలో ఇప్పుడు నేను మళ్ళీ దానికోసం ఫైట్ చేయాలా, ఫైట్ చేయకూడదా అంటే, అరే ఆఫీస్ అంతా షిఫ్ట్ చేశారు పోయి, నేను అక్కడ వర్క్ చేస్తున్న మిషన్ దగ్గర ఆఫీస్ షిఫ్ట్ చేశారు. సరే పోయి ఆ స్టోరీలన్నీ చెప్పాను, అది ఫేస్బుక్లో ఎటేటో వెళ్ళిపోయింది. మోహన్ బైక్ చెప్పు సేజ్ రండి, ఏంటంటే అమర్ ఇట్లా ఫేస్బుక్లో రిక్వెస్ట్ పంపించానంటే నీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయమన్నాడు. నెక్స్ట్ నువ్వు నాకు నరేష్ గారితో ఎట్లనే మీటింగ్ ఫిక్స్ చేయాలి, ఎందుకంటే నరేష్ మంచిగా హెల్ప్ చేస్తాడు చేసాడు. అసలు అరే నరేష్ చెప్తే అనిల్ గడికి జాబ్ ఇచ్చిన మా దాంట్లో, ఆడ అనిల్ గడి వెళ్ళి అవతల పార్టీలో కూర్చున్నాడు. ఏం చెప్పాలి ఇంకా నేను? అదే అయితే నరేష్ బైకి మొత్తం స్టోరీ కాదు కదా, నరేష్ పోలీసు ప్లస్ మొత్తం స్టోరీ ప్రూఫ్స్ అన్నీ చూస్తాడు కాబట్టి, అరే ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఉందంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వమన్నాడు. ప్లస్ ఒకసారి సిట్టింగ్ కూర్చుందామన్నాడు.